హాయ్, వెల్కమ్ టు సీతు వ్లాగ్స్. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. రేపు పండగ కాబట్టి మేము ముందు రోజు ఇలా పండగ షాపింగ్కి వెళ్ళినాము. ముందు ఫ్లవర్స్ తీసుకోవడానికి వెళ్ళినాము. నిజంగా అసలు బయట చూస్తుంటే పండగ వాతావరణం మొత్తం బయటనే కనిపిస్తుంది. పువ్వులు తీసుకున్నాము. ఆ తర్వాత ఇట్లా ఆకులు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కలిపి ఇస్తున్నారు. సో అవి కూడా తీసుకున్నాను. దీంట్లో మారేడుకాయ, చిప్పలకాయ, ఎలగకాయ, ఇంకా టేకాకులు, టేకు పువ్వు, జిల్లేడాకులు, ఇట్లా పాలకొడి చాకులు అవన్నీ ఉంటాయి. అవన్నీ కలిపి ఇస్తున్నారు. సో అవి తీసుకున్నాం. వాళ్ళ దగ్గర ఎలగకాయ లేకుంటే సో మళ్ళీ వేరే దగ్గరికి వచ్చి అక్కడ తీసుకున్నా. చింతకాయ కూడా ఉంటుంది, అది కూడా తీసుకున్నా. ఇవన్నీ తీసుకున్నాం. చూసిరా మొత్తం అసలు ఎక్కడ చూసినా ఆకులు, పువ్వులు, పండ్లు, వినాయకులు, అట్లా అసలు రోడ్ అంతా అదే. ఇంతమంది జనాలు అసలు రావడానికి పోవడానికి వస్తలేదు. ఇట్లా కూరగాయలకి అన్నిటికీ ఇంకా మొత్తం రోడ్ అంతా జనాలే ఉండే. ఫుల్ పండగ వాతావరణం కనిపించింది నాకైతే. ఇక్కడ ఫ్రూట్స్ తీసుకోవడానికి వచ్చినాము. ఇక్కడ కూడా ఆకులు అవన్నీ ఉండే. ఇంకా మక్క బుట్టలు కావాలి. సో మక్క బుట్టలు కూడా తీసుకోవడానికి వచ్చినాము. ఒక 5 తీసుకున్నాం మక్క బుట్టలు. యాపిల్స్ కూడా తీసుకున్నా ఇక్కడ. తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ బనానాస్ కూడా తీసుకున్నా. ఇక్కడ కూరగాయలు ఇది స్పెషల్ అన్నమాట. ఇట్లా అన్ని కూరగాయలు పెట్టుకొని అన్నీ ఒక్కొక్కటి 2 అట్లా వేసిస్తారు. కలెగూర అంటారు వీటిని. వినాయక చవితి రోజు మా దగ్గర కంపల్సరీగా చేసుకుంటారనమాట. సో ఇక్కడ నేను 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. 30 రూపీస్కి ఒకటంట. అన్ని వెజిటేబుల్స్ 1 వేస్తారు. వంకాయలు, టమాటాలు, బెండకాయలు, ఇంకా ఆలు, దుంపలు, చిక్కుడుకాయ, ములక్కాయ, అట్లా ప్రతి కర్రీ ఉంటుంది అనమాట దాంట్లో. అవన్నీ వేసి ఇస్తారు. ఇది స్పెషల్ అనమాట వినాయక చవితి రోజు. సో ఇట్లా ఇదొకటి తీసుకున్నాము. క్యాబేజీ అన్నీ, చింతకాయ కూడా వేసిండు, బీట్రూట్, క్యారెట్, అట్లా ప్రతి ఒక్కటి వేసిస్తారు. ఇవన్నీ తీసుకున్నాము. తర్వాత ముందుకెళ్ళినాం. చూసిరా రోడ్ అంతా పూజ సామాన్లు, పండ్లు, పువ్వులు అవే కనిపిస్తున్నాయి. ఇక్కడ చూస్తుంటే ప్రతి ఒక్కరిని అసలు కొందరిని చూస్తుంటే పొట్ట కోసము అమ్ముకునే వాళ్ళు, కొందరేమో ఇల్లు గడపడానికి, ఇంకొందరేమో పూజ కోసము, ఇంకొందరు వేరే పనులకు, అట్లా రోడ్ మీద చూస్తుంటే ప్రతి ఒక్కరే ఏదో ఒక దానికోసం ఇట్లా కష్టపడుతూ ఉన్నారు. సో ఇట్లా ముందుకు వెళ్తున్నాం. ఇక్కడ పోలీస్ అంకుల్ తన డ్యూటీ చేస్తున్నాడు. నేను వీడియో తీస్తుంటే అట్లనే చూస్తున్నాడు అంకుల్. ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ గణేష్లు చూసినాము. అన్ని గణేష్లు ఎంత బాగున్నాయో, చిన్నగా క్యూట్గా. నాకు మట్టి గణపతులు కనిపించలేదు. ఈసారి తీసుకుందామని అనుకున్నాను కానీ పిల్లలు అసలు ఒప్పుకోరు కదా, వాళ్ళ కోసం ఈసారి మళ్ళీ ఇదే గణపతి తీసుకున్నాం. ఇవన్నీ చాలా బాగున్నాయి. ప్రైస్ కూడా తక్కువనే ఉన్నాయి, మరీ ఎక్కువ ఏమి అనిపించలేదు నాకు. ఇట్లా అన్నీ పట్టుకొని చూసిన, అన్నీ అసలు ఏది తీసుకోవాలో అర్థం కాలేదు. అన్నీ బాగున్నాయి, నాకైతే ఫుల్ నచ్చినాయి. చివరిగా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం. ఇది చూడండి, సోఫా మీద కూర్చొని ఉన్నాడు వినాయకుడు. చాలా బాగున్నాయి అన్నీ. చివరికి మేము ఈ గణపతిని తీసుకొని మా బుల్లెట్ పైన మా ఇంటికి వెళ్ళినాము. ఇక్కడ కూడా ఒక 2 షార్ట్స్ తీసుకున్నాం అనమాట. మా బుల్లెట్ పైన మా బుజ్జి గణపతిని తీసుకొని మా ఇంటికి వెళ్ళిపోయినాం. ఫుల్ వర్షం పడుతుంది. గణపతిని వర్షంలో మా ఇంటికి స్వాగతించినాం. మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం.